మమతా బెనర్జీ ఛాలెంజ్ చేసి నందిగ్రామ్లో నిలబడ్డారు. కానీ తన కంచుకోట అయినటువంటి నందిగ్రామ్లో ఆయన ఓడించలేకపోయింది మమతా బెనర్జీ. భవానీపూర్ తన సొంత నియోజకవర్గం మమతా బెనర్జీ గారిది. సో ఆమె నియోజకవర్గంకి వచ్చి సువేందు అధికారి పోటీ చేసి ఆమెను ఓడగొట్టాడు. ఆ విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్ లాగా నెక్స్ట్ డే నుంచే పనిలో దిగిపోతారు. బెంగాల్ బార్డరింగ్ స్టేట్, అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారుల్ని ఆపాలి, ఉన్న చొరబాటుదారుల్ని పంపించేయాలి. సెక్యూరిటీ విషయంలో BSF కి ఫెన్సింగ్ కోసం ల్యాండ్ ఇవ్వని చరిత్ర మమతా బెనర్జీకి ఉంది. టాస్క్ అన్ని ఎవరు బాగా నిర్వర్తించగలరో వాళ్ళకే అధికారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు NHTV. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరు, ఈ అంశాన్ని గురించి పొలిటికల్ సర్కిల్స్ లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఒక 4-5 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అంచనాలకు అందకుండా ఉంటుంది. ఇలాంటి విషయాల్లో చాలా సార్లు మనం ఇప్పుడు ఎవరెవరు సీఎం రేస్ లో ఉన్నారు, అధిష్టానం ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి అవకాశం నాతో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. రకరకాల ఒక 4-5 పేర్లు వినబడుతున్నాయి సార్. సువేందు అధికారి ఫ్రంట్ రన్నర్ గా వినబడుతోంది. మమతా బెనర్జీని 2 సార్లు ఓడించారు. అలాగే దిలీప్ ఘోష్, సమీక్ భట్టాచార్య, ఇద్దరు మహిళల పేర్లు కూడా వినబడుతున్నాయి. మీ ఇనీషియల్ రిమార్క్స్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం బెంగాల్లో అప్రతిహతమైనటువంటి విజయాన్ని బీజేపీ నమోదు చేసిన తర్వాత ఎవరు సీఎం అవుతారు అనే అంశానికి సంబంధించి చర్చ ఆసక్తికరంగా ఉంది. అందులో నిజంగా బీజేపీ 2 రకాలుగా, అంటే ఎక్కడైనా సరే ఏ ఎలక్షన్స్ లో అయినా సరే మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడము, ఆ తర్వాత ఎలక్షన్స్ కి వెళ్ళడము అండ్ అదే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడము, ఇవంతా చాలా పార్టీల్లో జరిగేటువంటి ప్రక్రియ. ముఖ్యంగా జాతీయ పార్టీల్లో వీటిల్లో ఏంటంటే ఢిల్లీ అధిష్టానం నిర్ణయిస్తూ ఉంటుంది. కాంగ్రెస్ లో అంతే, ఈవెన్ బీజేపీలో అయినా అంతే. అయితే దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, అంటే ఇంతకు ముందు కొంచెం ఎవరు ఊహించని పేర్లు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా వచ్చిన నేపథ్యంలో, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ పేరు కావచ్చు, ఈవెన్ విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ లో కావచ్చు, అండ్ రాజస్థాన్ లో వసుంధరా రాజే లాంటి ఒక సీనియర్ నాయకురాలు ఉన్నప్పుడు ఆమెను కాదని ఇప్పుడు భజన్ లాల్ శర్మని ముఖ్యమంత్రిని చేశారు. ఈవెన్ మన మధ్యప్రదేశ్ లో కూడా అట్లాగే చూసాం మనం. శివరాజ్ సింగ్ చౌహాన్ కాకుండా అక్కడ మోహన్ యాదవ్ ని చీఫ్ మినిస్టర్ చేయడం. సో ఇట్లా చూస్తే అంటే అనేక రాష్ట్రాలు, ఈవెన్ ఢిల్లీలో రేఖా గుప్తాని సడన్ గా తీసుకొచ్చినటువంటి విధానం కావచ్చు, ఇవన్నిటిని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు బెంగాల్లో ఎవరు అవుతారు ముఖ్యమంత్రి అనేది ఆసక్తికరమైన చర్చనే. అయితే బెంగాల్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సువేందు అధికారి పేరే బలంగా వినిపిస్తోంది. అండ్ 2 దిలీప్ ఘోష్ గురించినటువంటి ప్రస్తావన కూడా విపరీతంగానే వస్తోంది. మరొక వైపు షామిక్ భట్టాచార్య అని ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన కూడా రేస్ లో ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెడితే అసలు మహిళా ముఖ్యమంత్రిగా బెంగాల్లో ఒకరిని తీసుకొచ్చే అవకాశం ఉంది. బికాస్ మమతా బెనర్జీకి ప్రత్యామ్నాయంగా ఒక మహిళా నేతనే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తారనే ఒక ప్రచారం కూడా నడుస్తోంది. ఒకవేళ మహిళను కనుక ఎంపిక చేసేటట్టయితే అందులో వినిపిస్తున్నటువంటి పేర్లు అగ్నిమిత్ర పాలని ఒక ఆవిడ ఉన్నారు. ఆమె ఫ్యాషన్ టెక్నాలజీ చదివినటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం ఆమె మహిళా మోర్చా ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు అండ్ అసన్సోల్ సౌత్ నుంచి గెలిచారు. ఇంకోవైపు రూపా గంగూలీ అని మహాభారతంలో ద్రౌపది క్యారెక్టర్ వేసినటువంటి వ్యక్తి. సో బిఆర్ చోప్రా గారి మహాభారతంలో ద్రౌపది పాత్ర ద్వారా చాలా అందరికీ ఫేమస్ ఫేస్ ఆమె. చిన్నప్పుడు మహాభారతం చూసిన వాళ్ళందరికీ కూడా గుర్తు. సో ఆమె రూపా గంగూలీ పేరు కూడా వినిపిస్తోంది. ఇంకోవైపు రచెల్ చటర్జీ అని ఆవిడ కూడా ప్రముఖంగానే ఈ రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మధ్య అయితే నిజానికి మమతా బెనర్జీని గద్దె దించడంలో కానివ్వండి అండ్ బీజేపీని అధికార పీఠం వైపు నడిపించడంలో కానీ సువేందు అధికారి పాత్ర చాలా సీరియస్ గా ఉంది. ఆయన ఎలక్షన్స్ లో టీఎంసీని ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, మమతా బెనర్జీని స్వయంగా తన కంచుకోటగా నిలిచేటువంటి భవానీపూర్ లో ఆమెను ఓడగొట్టారు. అండ్ నందిగ్రామ్ లో ఆమెని గతంలో 2021లో ఓడగొట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆయన వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అమిత్ షాకి చేదోడు వాదోడుగా, అమిత్ షా ఏది చెబితే అది చేసేటువంటి వ్యక్తిగా సువేందు అధికారికి పేరుంది. కాబట్టి అమిత్ షా ఆయన్ని మొదటి నుంచి కూడా ఆయనని గ్రూమ్ చేస్తూ వచ్చారు. ఆయనకి ఏదైతే స్ట్రాటజీస్ ఇస్తున్నారో ఆ స్ట్రాటజీస్ ని సువేందు అధికారి కూడా బలంగా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. కాబట్టి మేబీ ఆయన్నే అవ్వచ్చేమో అని కూడా అనుకుంటున్నాను. అయితే సార్, సువేందు అధికారికి ఎస్ మీరు అన్నట్టుగా ఫ్రంట్ రన్నర్ లాగానే కనబడుతున్నారు. కానీ
ఆర్ఎస్ఎస్ సంఘ్ సపోర్ట్ అంతగా లేదు. ఎందుకంటే బయటి పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అదేమైనా డిసడ్వాంటేజ్ కావచ్చు అని కూడా అనుకుంటున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంట? అంటే ఇక్కడ 2 అంశాలు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో సంఘ్ సపోర్ట్ లేకుండానే ఆయన సువేందు అధికారి గెలిచారని నేను అనుకోవట్లేదు. సో, ఓకే. ఆయన ఆయన ఇప్పుడు భవానీపూర్‌లో గెలిచినా, లేపోతే ఆయన నందిగ్రామ్‌లో గతంలో గెలిచినా అండ్ ఆయన నిన్న మొన్ననో ఎక్కడనో యోగి ఆదిత్యనాథ్ ఒక సభలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారుకి సాష్టాంగ నమస్కారం పెట్టారు. సభలోనే. పైన స్టేజ్ మీద కూర్చొని. అండ్ ఇంకొక వైపు ఈ ఎలక్షన్స్‌లో హిందుత్వ విషయంలో ఆయన ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సో హిందుత్వాన్ని పోలరైజ్ చేయడమో, లేకపోతే హిందూ ఓటర్లను రీచ్ అవ్వడమో, హిందువులని చెప్పుకోవడం విషయంలోనో ఎక్కడ ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన ఏదో ఒక అంటే ఐసోలేటెడ్ గా ఆయనని చూడడానికి కూడా లేదు. కేవలం సెక్యులర్ రాజకీయాలు చేసే వ్యక్తి మమతా బెనర్జీతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి ఆయన చూసేటట్టు కూడా లేదు. అంటే అఫ్ కోర్స్ ఆయన టెస్టెడ్ అండ్ ప్రూవెన్ అన్నట్టుగా ఆయన ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి బీజేపీ విజయంలో ఆయన కీలక పాత్ర వహించారు కాబట్టి ఆయన వైపు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉందన్నది నా అభిప్రాయం. అయితే ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది. అంటే మీరు అన్నట్టుగా సంఘ్ పాత్రనే కీలకమా అని అంటే సంఘ్కి చేదోడు వాదోడుగా ఉన్నారా లేదా అని అంటే కనుక బేసికల్లీ వెస్ట్ బెంగాల్లో కూడా కొంత ఫ్యాక్షన్స్ ఉన్నాయి అక్కడ. దిలీప్ ఘోష్ ఫ్యాక్టర్ కావచ్చు, సమీక్ భట్టాచార్య, లేకపోతే మిగతా నాయకుల మధ్య పొరపచ్చాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కలిపినటువంటి ఎన్నికలు ఇవి. ఒక రకంగా చెప్పాలంటే అంటే అందరూ కలిసి ఒక టీం వర్క్ లాగా ఈ ఎలక్షన్స్ లో విజయం సాధించారు. టీం వర్క్, అది 100% టీం వర్క్. ఓవైపు సంఘ్ పరివార క్షేత్రాలు, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఎకో సిస్టమ్, మరొక వైపు బయట నుంచి వచ్చినటువంటి నాయకులు అక్కడ వీళ్ళని కోఆర్డినేట్ చేసినటువంటి విధము. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా గారు అక్కడే ఉన్నారు, 15 రోజులు ఆయన అక్కడే ఉన్నారు. అండ్ అది కాక ఇప్పుడు ఆయన ఎలక్షన్ అబ్జర్వర్ గా ఆయన్నే నియమించారు. అంటే జనరల్ గా కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక అబ్జర్వర్ ని నియమించడం అనేది ఆనవాయితీ. సో ఇప్పుడు అస్సాంకి నడ్డా గారిని అండ్ పశ్చిమ బెంగాల్ కి అమిత్ షా గారిని అబ్జర్వర్ గా నియమించడం జరిగింది పార్టీ అధిష్టానం. సో అమిత్ షా ఇస్ అ డిసిషన్ మేకర్ ఆబ్వియస్లీ. సో అమిత్ షా గారు ఎవరిని డిసైడ్ చేస్తారు అనేది కూడా చాలా కీలకం. కాబట్టి సువేందు అధికారి పాత్రని కూడా మనం మరవలేం. ఇందులో మనము చూడాల్సింది ఏంటంటే ఐడియాలజికల్ బ్యాటిల్ ఒకవైపు అయితే, ఇంకోవైపు బెంగాల్ లాంటి రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఒక పూర్తి పోరాట పటిమను కనపరచాలి. మీకు సువేందు అధికారి గారి డీటెయిల్స్ చూస్తే, సువేందు అధికారి గారు గతంలో ఎలా ఆయన పనిచేశారు, ఎలా ఆయన రైజ్ అయ్యారు చూస్తే, ఆయన ఇంతకుముందు నందిగ్రామ్ నుంచి ఆయన పోటీ చేసినటువంటి వ్యక్తి. నందిగ్రామ్ ఆయన కంచుకోట. ఇద్దరి మధ్య కూడా ఛాలెంజెస్ ఎట్లా వచ్చాయో చూడండి. సో యాక్చువల్లీ 2021లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో సువేందు అధికారి ఒకవైపు సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న టైంలో 2020లో ఆయన టీఎంసీ నుంచి బయటకు వచ్చాడు. 2020లో ఆయన టీఎంసీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 21లో ఎలక్షన్స్ జరిగితే, అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగితే, అప్పుడు మమతా బెనర్జీ ఏంటంటే నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నన్ను డిచ్ చేసి వెళ్ళాడు, నాకు మా పార్టీని మోసం చేసి వెళ్ళాడు, నందిగ్రామ్లో ఆయనకు ప్రభావం ఏమి ఉండదు, సో ఆయన ప్రభావాన్ని నేను తేల్చేస్తాను అని మమతా బెనర్జీ ఛాలెంజ్ చేసి నందిగ్రామ్లో నిలబడ్డారు. నిజానికి మమతా బెనర్జీ సొంత కాన్స్టిట్యుయెన్సీ భవానీపూర్. కానీ భవానీపూర్ నుంచి ఆమె నందిగ్రామ్ వెళ్ళి నిలబడి నేను ఈ సువేందు అధికారిని ఓడిస్తాను అండ్ ఆయన రైజ్ అంతా కూడా నా వల్ల వచ్చింది లేదా టీఎంసీ వల్ల వచ్చింది కానీ ఆయన వల్ల నాకేం రాలేదు అని నిరూపించాలని మమతా బెనర్జీ అనుకున్నారు. కానీ తన కంచుకోట అయినటువంటి నందిగ్రామ్లో ఆయన ఓడించలేకపోయింది మమతా బెనర్జీ. నెంబర్ 1. నెంబర్ 2, ఈసారి 2026 ఎలక్షన్స్ లో భవానీపూర్ తన సొంత నియోజకవర్గం మమతా బెనర్జీ గారిది. సో ఆమె నియోజకవర్గంకి వచ్చి సువేందు అధికారి పోటీ చేసి ఆమెను ఓడగొట్టాడు. తన నియోజకవర్గాన్ని కాపాడుకున్నాడు. అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీని ఓడించారు, తన సొంత నియోజకవర్గంలో ఆమెను ఓడించాడు. సో 2 చాలా ఛాలెంజింగ్ టాస్క్స్ ఇవి, చిన్న విషయాలు కావు. ఇంకొకటి ఏంటంటే మమతా బెనర్జీ విషయంలో అండ్ నందిగ్రామ్ మూవ్మెంట్ లో 2007లో నందిగ్రామ్ మూవ్మెంట్ జరిగింది. అది టాటా నానో ఫ్యాక్టరీని అక్కడ నెలకొల్పిన నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో మమతా బెనర్జీకి గ్రౌండ్ లెవెల్ అగ్రెషన్ ని చూపించినటువంటి వ్యక్తి ఈయన సువేందు అధికారి. అండ్ అంతకుముందు ఆయన ఎంపీగా కూడా గెలిచినటువంటి అనుభవం ఉంది. ఆయన ఇప్పటి వరకు ఓటమి ఎరగని నాయకుడిగా ఆయనకు పేరుంది నందిగ్రామ్ నుంచి. ఆయనకి ఇప్పటి వరకు ఓటమే తెలియదు ఆయనకి. ఇంతకుముందు కూడా ఆయన గెలిచినటువంటి తామ్లుక్ అనే ఒకటువంటి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన పార్లమెంట్కి గెలిచారు
అండ్ 2004లో పార్లమెంట్ గెలిచారు, 2009లో గెలిచారు, 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు, 16 అసెంబ్లీ ఎలక్షన్స్ లో నందిగాం నుంచి పోటీ చేశారు, 16లో విజయం సాధించారు, 21లో విజయం సాధించారు, 26లో విజయం సాధించారు. అప్రతిహతంగా ఎక్కడ ఆయనకు ఓటమి అనేదే లేదు సువేందు అధికారికి. సో ఓటమి లేని నాయకుడిగా ఆయన ఇక్కడ దాకా వచ్చారు. మమతా బెనర్జీ అంత అగ్రెషన్ ఉన్నప్పటికీ కూడా. అండ్ అంతేకాదు ఆయనకు పరిపాలనా అనుభవం కూడా ఉంది, ఉద్యమ అనుభవం ఉంది, పరిపాలనా అనుభవం కూడా ఉంది. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా పనిచేశారు. వాళ్ళ ఫాదర్ అంటే శిశిర్ అధికారి, ఆయనకు వారసత్వం కూడా ఉంది. వాళ్ళ ఫాదర్ శిశిర్ అధికారి గారు ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా. ఆ తర్వాత సువేందు అధికారి 2016 నుంచి 2020 మధ్య మమతా బెనర్జీ ప్రభుత్వంలో పనిచేశారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా అండ్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ గా పనిచేశారు. సో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, ఉద్యమ నేపథ్యము ఉంది, ఒక టఫ్ పాలిటీషియన్ గా పేరుంది. ఇవన్నిటి నేపథ్యంలో ఆయన ఏజ్ కూడా పెద్దగా లేదు, ఆయనది 55 56 ఉన్నట్టున్నాడు ఆయన, నేను కరెక్ట్ గా చూడాలి, అంతే బిలో 60 ఆయన ఏజ్. సో ఇవన్నిటి నేపథ్యంలో మేబీ సువేందు అధికారికే మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక్కడ గొడవ ఏంటంటే మిగతా రాష్ట్రాలు వేరు, కొంచెం బెంగాల్ విషయం వేరు. బెంగాల్లో ఏంటంటే ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి అక్రమ చొరబాటుదారులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సో వాళ్ళని హ్యాండిల్ చేయడంలో, మేనేజ్ చేయడంలో ఒకటి. అండ్ రెండు, మమతా బెనర్జీ టీఎంసీ ఇవాళ ఎలక్షన్స్ లో ఓడిపోయినంత మాత్రాన టీఎంసీ పూర్తిగా పోయింది అనడానికి కూడా ఉండదు. సో అక్కడ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ లో వాళ్ళు సీరియస్ గా పనిచేస్తారు కాబట్టి, కింద కార్యకర్తలు అవన్నీ ఉంటారు కాబట్టి, వాటిని హ్యాండిల్ చేయాలంటే, వాళ్ళందరి మళ్ళీ ఆ ఈక్వేషన్స్ అంతా మార్చాలంటే డెఫినెట్లీ బీజేపీ నీడ్స్ అ లీడర్, పొలిటికల్ లీడర్ అయి ఉండాలి అండ్ పొలిటికల్ ఫేస్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కేవలం గవర్నెన్స్ విషయంలో కాదు, మిగతా విషయాల్లో కూడా ఉండాలనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశము. సో ఆ టఫ్ మ్యాన్ పొజిషన్ సువేందు అధికారికి ఉంది అని నా అభిప్రాయం. కరెక్ట్ సార్. చాలా మంది అంచనా వేస్తున్నది మీరు అన్నట్టుగా అతని పేరే వినబడుతుంది. ఒకవేళ అధిష్టానం ఇంకో రకంగా ఆలోచిస్తే, మమతా బెనర్జీ మహిళ కాబట్టి ఆమె ప్లేస్లో మరొక మహిళా ముఖ్యమంత్రిని నియమించాలి అనుకుంటే కనుక ఒక 2 పేర్లు ఇందాక మనం స్టార్టింగ్ లో కూడా చెప్పుకున్నాం, రూపా గంగూలీ అలాగే అగ్నిపాల్ మిత్రా, ఈ 2 పేర్లు వినబడుతూ ఉన్నాయి. ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మహిళా ముఖ్యమంత్రిని చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? తర్వాత ఏ ఆప్షన్స్, అసలు ఏ ఫ్యాక్టర్స్ చూస్తుంది? మాస్ అప్పీలా, ప్రజాదరణ, లేకపోతే సంఘు మద్దత, లేకపోతే టీఎంసీ లాంటి ఒక అపోజిషన్ ఉన్నప్పుడు ఎదుర్కోవాలంటే చాలా అగ్రెసివ్గా ఉండాలి, అది చూస్తుందా? ఆర్గనైజేషన్ ఎవరైతే సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతారో అది చూస్తారు. 4-5 ఫ్యాక్టర్స్ కనబడుతున్నాయి. ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం ఉంటుంది? అంటే ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టర్స్ వస్తాయి. అయితే ఇందులో కేవలం ముఖ్యమంత్రి ద్వారానే అన్ని నిర్వహించాలని కూడా అనుకోవడానికి వీల్లేదు. సో అనేక విషయాలు ఇందులో కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ కుల సమీకరణలు ఇవన్నీ ఉంటాయి. బెంగాల్లో కుల సమీకరణలు చాలా తక్కువే. బట్ ఇప్పుడు సువేందు అధికారి బ్రాహ్మణ్ అంటున్నారు, బ్రాహ్మణ్ సామాజిక వర్గం అని. అండ్ దిలీప్ ఘోష్ అయితే యాదవ సామాజిక వర్గం అని చెప్తున్నారు. సో వాట్ ఎవర్, అంటే నేను కుల సమీకరణలు కొంచెం తక్కువే బెంగాల్లో, మరి మన దగ్గర ఉన్నంత మిగతా రాష్ట్రాల్లో ఉన్నంత ఉండవు అని కూడా అక్కడ చెప్తున్నటువంటి విషయం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా సంఘ ప్రభావం ఎక్కువగా ఉంటుందా, సంఘ ఎవరిని చూస్ చేస్తుంది అనేది ఒక విషయం అయితే, సువేందు అధికారి సంఘ వ్యతిరేకంగా లేదా బీజేపీ ఐడియాలజీకి విరుద్ధంగా ఇప్పటి వరకైతే కనిపించలేదు. కొన్ని అంశాల్లో ఆయన పైన కూడా అలిగేషన్స్ కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు ఏదో స్కామ్ లో ఆయన పేరు కూడా వచ్చింది ఒక సందర్భంలో. సో మేబీ అట్లాంటి ఏమైనా కొంచెం ఇబ్బందికరంగా మారవచ్చు ఆయనకి. సో బ్రాహ్మణ్ అనడం వల్ల కూడా ఏమన్నా కాంబినేషన్స్ లో ఆయన పేరు పోవచ్చు కానీ, బట్ ఫైటింగ్ స్పిరిట్ విషయంలో కానివ్వండి, మిగతా వాటిల్లో మాత్రం సువేందు అధికారి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. సో ఈవెన్ నేను కొంతమందితో మాట్లాడుతున్నాను, అమిత్ షా చూస్ చేసేటువంటి వ్యక్తి సువేందు అధికారి అని తెలుస్తున్న విషయం. అమిత్ షా ఎక్కువగా సువేందు అధికారి విషయంలో ఆయన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనేది అందరూ చెప్తున్న విషయం. బికాస్ అఫ్ కోర్స్ అమిత్ షాని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, అమిత్ షా కూడా పక్కకు వేరే వ్యక్తిని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ చేసినా కూడా అంటే మనం ఊహించని పరిణామాలే జరుగుతూ ఉంటాయి బీజేపీలో. మనం అనుకుంటున్నట్టుగా ఈక్వేషన్స్ కి అనుగుణంగానే జరుగుతాయని అనడానికి లేదు. ఎట్లా అంటే రాష్ట్రపతి అభ్యర్థుల దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల దగ్గర నుంచి, ఈవెన్ ముఖ్యమంత్రుల నియామకం వరకు ప్రతి దాంట్లో కూడా ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్, ఒక రకంగా చెప్పాలంటే దాంట్లో ఏదో ఒక కొత్త ఈక్వేషన్ ని తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ రామ్నాథ్ కోవింద్ గారిని రాష్ట్రపతిని చేయడం కావచ్చు, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేయించడంలో కావచ్చు, ఈవెన్ అటు మొన్నటి మధ్యన రాధాకృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్ చేయడం కావచ్చు. అంటే రకరకాల అంశాల్లో వాళ్ళు ప్రాతిపదికన తీసుకుంటారు. బెంగాల్లో కేవలం నాట్ మియర్ గవర్నెన్స్, ఈ రోజున్న పరిస్థితుల్లో ఇమీడియట్ గా అక్కడ ఒక ఐడియాలజికల్ షిఫ్ట్ జరగాల్సిన అవసరం ఉంది. సో ఐడియాలజికల్ షిఫ్ట్ జరగాలి, డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాల్ని బెంగాల్లో చూపించాలి. బీజేపీ ఎట్లా ఆలోచిస్తుందంటే ఒక్కసారి విజయం సాధించడం కాదు, ఒక విజయం సాధించడానికి చాలా కృషి చేస్తారు. ఆ విజయం సాధించిన తర్వాత మళ్ళీ ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా పెద్ద టాస్క్ లాగా నెక్స్ట్ డే నుంచే పనిలో దిగిపోతారు. సో అట్లాంటి నేపథ్యంలో అండ్ బెంగాల్ బార్డరింగ్ స్టేట్, అటు బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి చొరబాటుదారుల్ని ఆపాలి, ఉన్న చొరబాటుదారుల్ని పంపించేయాలి. అండ్ అదొక పెద్ద టాస్క్ ఉంది. అండ్ బార్డర్ సెక్యూరిటీ విషయంలో బిఎస్ఎఫ్ కి ఫెన్సింగ్ కోసం ల్యాండ్ ఇవ్వని చరిత్ర మమతా బెనర్జీకి ఉంది. అవన్నీ క్లియర్ చేయాల్సింది ఉంది. అండ్ చికెన్ స్టెక్ సిలిగురి కారిడార్ లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి. అండ్ ఇంకోవైపు నార్త్ ఈస్ట్ కి, బెంగాల్ కి, అటు అస్సాం కి, వీటన్నిటికీ మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని బిల్డ్ చేయాలి. సో ఇవన్నీ అనేక టాస్కులు ఉన్నాయి. ఈ టాస్క్ అన్ని ఎవరు బాగా నిర్వర్తించగలరో వాళ్ళకే అధికారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇందాక అన్నట్టుగా సో ఫైటర్ అవుతారా లేకపోతే కేవలం ఒక సాఫ్ట్ అప్రోచ్ తోటి, అంటే ఈ ముఖ్యమంత్రి నియామకంతో మనం డిసైడ్ చేసుకోవచ్చు బెంగాల్లో బీజేపీ ఎటువంటి ధోరణితో వెళ్లాలనుకుంటుంది అని. సో సువేందు అధికారితోనే వెళ్ళింది అనుకోండి, లేదు మేము అగ్రెసివ్ గానే బెంగాల్లో వెళ్ళబోతున్నామని ఒక మెసేజ్ మనకు వస్తుంది. లేదు ఇంకెవరైనా సాఫ్ట్ మనిషిని తీసుకొచ్చి పెట్టారనుకోండి, నిన్న మోదీ గారు అన్నారు ఇది రెవెంజ్ కాదు రెవల్యూషన్ లాంటిది అని. మేము పగా ప్రతీకారాలకు మేము వెళ్ళము, ఒక రకంగా చెప్పాలంటే ఒక మార్పు పరివర్తన దిశగా మేము వెళతాము అనేది మోదీ గారు ఇచ్చిన సంకేతం ఉంది. అది ఎలాంటి పరివర్తన, ఎలాంటి మార్పు ఉంటుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో అగ్రెసివ్ టోన్ లో వెళ్తారా, లేదు సాఫ్ట్ గానే గవర్నెన్స్ రూపంలో డబుల్ ఇంజన్ సర్కార్ అనే దాన్ని తీసుకెళ్లి ఆ ఫ్రిక్షన్ ని కట్ చేసేసి ఒక ప్రజలకి లబ్ధి చేకూర్చే విధంగా వెళతారా? సో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అప్రోచ్ కూడా ఈ ముఖ్యమంత్రి నియామకంతో డిసైడ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో పురుషులకే ఎక్కువ అవకాశం ఉందంటారు, మహిళలు ఏదో చర్చ జరుగుతుంది కానీ పెద్దగా ఛాన్సెస్ లేవనుకోవచ్చా? అట్లా ఏం లేదు, నేను అట్లా ఏం అనలేదు. ఎవరైనా రావచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే ఎవరికి అవకాశం ఉంది అని అంటే పురుషులే అవుతారు, మహిళలు ఎవరైనా మహిళలు టఫ్ గా ఉండరని నేను అనట్లేదు కదా, మహిళలు కూడా టఫ్ గా ఉంటారేమో. ఇప్పుడు ఆమె అగ్నిమిత్ర పాల్, ఆమె చాలా టఫ్ లీడర్. మమతా బెనర్జీని చాలా గట్టిగా ఢీకొనగలిగేటువంటి ఒక చాకచక్యంతో కూడినటువంటి వ్యాఖ్యలు చేసింది ఆవిడ. ఆమె ప్రసంగాలు కానివ్వండి, ఆమె మాట్లాడే విధానం కానివ్వండి, అవన్నీ పర్ఫెక్ట్ గానే ఉంటాయి. సో నేను ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మహిళలు అయితే సాఫ్ట్ గా ఉంటారు, పురుషులు అయితే హార్డ్ గా ఉంటారని కాదు. సో ఏ కాంబినేషన్ లో తీసుకున్నాను, బేసికల్లీ బీజేపీ స్టైల్ ఎలా ఉంటుందంటే అండి, ముఖ్యమంత్రి మీద డిసైడ్ అవ్వదు ఏది. మనం అర్థం చేసుకోవాల్సింది అది. మన దగ్గర ఏంటంటే ప్రతి ప్రాంతీయ పార్టీల్లో వీటిల్లో ఎక్కడైనా కానీ ఏముంటుందంటే నాయకుడు డిసైడ్ చేస్తాడు ఎలా ఉండాలి అనేది. ఇక్కడ నాయకుడు డిసైడ్ చేయడు, సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. సిస్టమ్ నాయకుడిని డిసైడ్ చేస్తుంది. సో ఆ సిస్టమ్ లేకుండా నాయకుడు ఎక్కడా ఎదగలేడు. బీజేపీలో అసలు ఎదగలేడు. నాయకుడు సిస్టమ్ కి అలైన్ అయితేనే, అంటే సంఘ్ కానివ్వండి, బీజేపీ ఎకో సిస్టమ్ కానివ్వండి, కార్య పద్ధతి కానివ్వండి, వాటికి అలైన్ అయితేనే నాయకుడు ఎదుగుతాడు. లేదంటే పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు గాక, కానీ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ అని నమ్మేటువంటి సిద్ధాంతము బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ లో ఉంటుంది. సో అదే ఫైనల్, మిగతా అన్ని తర్వాత. అట్లా అంటే ఎటువంటి చరిత్ర రాజకీయ అనుభవము లేని వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి సక్సెస్ఫుల్ గా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మనమేం అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా, ఒకటి కాదు రెండు కాదు. ఓకే, బహుశా 1-2 రోజుల్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి గారు. థ్యాంక్ యూ. మరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరవుతారు అనేటువంటిది సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. మరి బీజేపీ అధిష్టానం ఇలాంటి విషయాల్లో ఎప్పుడు ఆచితూచి వ్యవహరిస్తుంది. సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఒక్కోసారి ఉంటాయి, ఆశ్చర్యకరమైనటువంటి నిర్ణయాలు కూడా ఉంటాయి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయవచ్చు. అలాగే మా దగ్గర నుంచి, మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయచ్చు. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.